సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యేని మేయర్ని కమిషనర్ని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ కూడా విడుదల చేసింది. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో భారతదేశంలో మరి 11వ స్థానంలో కరీంనగర్ నిలిచింది. మన రాష్ట్రం నుంచి నంబర్ 1 స్థానంలో ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా కూడా మీరు ఇంకా పైకి రావాలని, టాప్ 10లోకి రావాలని, టాప్ 5లోకి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కావలసినంత బ్రహ్మాండమైన సహకారం మరి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఒక 2 రోజుల పాటు ఒక టూరిస్ట్ మాదిరిగా ఒక 4-5 మీటింగ్లకు పోయి కొంతమందిని కలిసి ఆయన పార్టీ ఏదో తెలంగాణ కొత్త అన్నట్టు, వీళ్ళు కొత్త మొహాలు అన్నట్టు ఏదో మనకి ఏదో కొన్ని మళ్ళీ తిమ్మిని బమ్మిని చేసే మాటలు చెప్పిపోయినారు. అల్టిమేట్గా ఆయన 2 రోజుల పర్యటన చూసి ఆయన వచ్చి చెప్పిపోయింది ఏందయ్యా అంటే, ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తాం, తెలంగాణకు మాత్రం మీరు 60 ఏళ్లు దగాబడ్డా మేమేం చేయలేదు, ఆఖరికి విధి లేక ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారంటేనే దిగొచ్చి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చినాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు కూడా మీకు మాత్రం మేము ఏమి ఇయ్యం అని మాత్రం చెప్పిపోయాడు. ఆంధ్రాకు మాత్రం ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం, మీకు మాత్రం ఏమి ఇయ్యం అని నిన్న మళ్ళొకసారి తెలంగాణ గడ్డ మీదనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పిపోయినాడు. ఇంకా 2-3 చాలా విచిత్రమైన మాటలు కూడా మాట్లాడిపోయినాడు ఆయన. ఒకటేమో ఆయన చాలా విచిత్రంగా రీడిజైన్ అంటేనే దోపిడీ. నేను అడుగుతా ఉన్న గొప్ప మహానుభావుడు ఎవరైతే ఆయనకు రాసి ఇచ్చిండో స్క్రిప్ట్, మీ ముఖాలకు డిజైన్ చేసి చక్కగా వస్తే రీడిజైన్ చేసే అవసరం ఏముంటుండే? అసలు డిజైనింగే చక్కగా ఉంటే మీది రీడిజైనింగ్ అవసరమే ఉంటుండే అసలు ఇలా తెలంగాణ ప్రభుత్వానికి? ఒక్క మాట దయచేసి మిత్రులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా. ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొని చేవెళ్ల దాకా పోతాం, 164 టీఎంసీలో నీళ్లు తీసుకొని పోతాం. ఈ 164 టీఎంసీలు కేవలం పంపింగే చేస్తాం, ఒక్క రిజర్వాయర్ కూడా కట్టము అనే పనికిమాలిన కార్యక్రమం, పనికిమాలిన పథకం. దానివల్ల 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అనే కార్యక్రమం ఎక్కడైనా ఉంటుందా? ఒక రిజర్వాయర్ లేకుండా, మధ్యలో ఎక్కడ కనీసం నీటి నిల్వ చేసుకునే ఒక చెరువు లేకుండా, ఇక్కడ నుంచి అక్కడ దాకా నీళ్లను ఎత్తిపోస్తామనే మాట ఎక్కడ తుమ్మిడిహెట్టి, ఎక్కడ చేవెళ్ళ, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆదిలాబాద్ జిల్లా నుంచి మన రంగారెడ్డి జిల్లా దాకా తీసుకుపోతామనే ఒక పనికిమాలిన ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తే, దాన్ని నీటి నిల్వ సామర్థ్యం తెలంగాణలో ఎప్పటికప్పుడు ఉండాలి, బ్రహ్మాండమైన రిజర్వాయర్లు ప్రతి జిల్లాలో ఉండాలి, తెలంగాణ నిండు కుండలాగా ఎప్పటికీ ఒక 3-4 ఏళ్లు ఎప్పుడైనా కరువు వస్తే కూడా ఆ కరువును కాటకాలం తట్టుకునే విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రీడిజైన్ చేస్తే నోటికొచ్చినట్టు పనికిమాలిన మాటలు మాట్లాడినారు రాహుల్ గాంధీ. నేను వారిని అడుగుతా ఉన్న ఒకటే మాట, రాహుల్ గాంధీ గారు మీ హయాంలో కాదా, మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా జలయజ్ఞం మొత్తం ధనయజ్ఞం అయిందని, రాజా ఆఫ్ కరప్షన్ అని ఇవాళ నువ్వు ఎవరి పొత్తుల కోసం అయితే అర్రులు దాస్తున్నావో, ఆ తెలుగుదేశం పార్టీ ఆనాడు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి రాజశేఖర రెడ్డి మీద పుస్తకం తీయలేదా? మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా ఆనాడు ధనయజ్ఞం చేస్తున్నాడని చెప్పి మొత్తం దేశం కూడా కుయ్యలేదా? కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇవాళ ఎవరితోనైతే మీరు పొత్తుల కోసం తహతహలాడుతున్నారో, ఏ తెలుగుదేశం పార్టీతో, ఏ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నావో రాహుల్ గాంధీ, ఆ పార్టీలు కాదా ఆనాడు నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఇదే రాష్ట్రంలో జలయజ్ఞం మొత్తం ధనయజ్ఞం చేసిండినా అని చెప్పి రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం తీయలే, ఢిల్లీలో రిలీజ్ చేయలే? మర్చిపోయింది అనుకుంటున్నావా ప్రజలు? ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు రీడిజైన్ చేసిండ్రు, ఎవరు కరప్షన్ చేసిండ్రు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. నిన్న నువ్వు ఒక వేదిక మీద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పినావు రాహుల్ గాంధీ. ఒక్కసారి వేదిక మీద అటు ఇటు చూసేది ఉండే, ఒక మాట ఇటు తిప్పితే సిబిఐ కేసులున్న వాళ్ళు సగం మంది, ఓటుకున్నోడు దొంగ కేసులున్న వాళ్ళు సగం మంది, అసలు దొంగలను పక్క కూర్చోబెట్టుకొని నువ్వు అవినీతి మీదే మాట్లాడుతావు. అసలు ఈ కాంగ్రెస్ కరప్షన్ అవిభక్త కవలలు ఈ దేశంలో అందరికీ తెలుసు. ఆకాశంలో ఉండే హెలికాప్టర్ల కుంభకోణం, ఆకాశంలో ఉండే 2G, 3G, 4G, పాతాళం నుండే బొగ్గు దాకా అన్ని పంచభూతాలను కూడా బ్రహ్మాండంగా పరమాన్నంలాగా తిన్నది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని రకాల దోపిడీ చేయాలో అన్ని రకాల దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెప్పాలంటే ఏ నుంచి జెడ్ దాకా ఉన్నాయి మీ కథలు. ఏ ఫర్ ఆదర్శు, బి ఫర్ బోఫోర్సు, సి ఫర్ కామన్వెల్త్, సి ఫర్ కోలు, చెప్పుకుంటే పోతే చాలున్నాయి భాగవతాలు. కాబట్టి రాహుల్ గాంధీ 1-2 సార్లు చూసుకొని మాట్లాడుకోవాలి. పక్క కూర్చున్న వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నోళ్ళే, ఆఖరికి రాహుల్ గాంధీ స్వయంగా బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. గాయన నీతి గురించి చెప్తాడు మనకచ్చి. ఇంకొక విచిత్రమైన మాట రాహుల్ గాంధీ, గన్ పార్కులో అమరవీరుల స్తూపం దగ్గర ఈయన పోయి నివాళులు అర్పించిండు. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందేమో నాకైతే తెలియదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు 369 మంది తెలంగాణ ఉద్యమంలో 69లో చంపింది.
ఈయన తల్లిగారు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈయన ఎంపీ ఉన్నప్పుడే 2004 నుంచి 14 దాకా 10 ఏళ్లు రాచి రంపాన పెడితే తెలంగాణ ప్రజలను ఆనాడు 100 మంది పిల్లలు ఆ శోభ భరించలేక కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నారు. యాదిరెడ్డి అనే తమ్ముడైతే వీళ్ళకి ఇక్కడైతే అర్థమైతలేదని చెప్పి ఢిల్లీకి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ 100 మంది సావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయననే పోయి మళ్ళీ అమరవీరుల కాడ నివాళులు అర్పించుడంటే, హంతకులే నివాళులు అర్పిస్తే, హంతకులే సంతాప సభలు పెడితే ఇక ఇదెక్కడ విడ్డూరం అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకంటే నీతిమాలిన పని ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. ఇవాళ మీకు అసలు చరిత్ర తెలుసా అని అడుగుతున్నా రాహుల్ గాంధీ. ఆ గన్ పార్క్ ఎందుకు కట్టినరో, అసలు ఎన్ని త్యాగాల పరిమళమో ఆ గన్ పార్క్ నీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరో పిలిస్తే పట్టకపోతే ఆడపోయో దండ పెట్టొచ్చుడు తప్ప ఆయనకి ఏమైనా తెలుసా అసలు? ఇవన్నీగా నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఏంటంటే, రాహుల్ వచ్చాడు గెలిపించేస్తాడు తెలంగాణ. ముందు అమేథీలో మున్సిపాలిటీ అయితే గెలువును. మొన్న అమేథీ పార్లమెంటులో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఓడిపోయాడు. ఇక ఈయనట కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాను బయలుదేరి ఈయన వచ్చి తెలంగాణలో గెలిపిస్తాడు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మొత్తం తెలుసు, మీ చరిత్ర మొత్తం తెలుసు, మీ దుకాణం మొత్తం తెలుసు. అందులో ఉండే మాసిపోయిన మొక్కలన్నీ కూడా మేము చూసినాయి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 కోట్ల రూపాయలతో కోదాడలో అడ్డంగా దొరికినోడు, ఇంకొక ఆయన 50 లక్షల రూపాయలు బ్యాగ్లో పట్టుకొని ఇంకొక ఆయన దొరికినోడు, ఇంకో నలుగురు నీ పక్క కూర్చున్న సిబిఐ కేసుల్లో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని తిరుగుతున్నారు. ఈ బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు ముఖ్యమంత్రులు అయిపోతాం, మంత్రులు అయిపోతాం, కేంద్ర మంత్రులు అయిపోతాం అని కలలు కనేటోళ్ళు గీవీలను పెట్టుకొని రాహుల్ గాంధీ వచ్చి గెలిపిస్తాడు చేస్తాడంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఇంకా చాలా విచిత్రమైన విషయాలు. నిన్న మీడియా మీద కూడా రాహుల్ గాంధీ ఎక్కడ లేని ప్రేమ కురిపించింది. మీడియాకు సంఖ్యలు వేసిందట కేసీఆర్ గారు. నేను అడుగుతున్న, మీడియాకు సంఖ్యలు వేసింది ఎవరు? ఈ దేశంలో ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం, 72వ స్వాతంత్ర దినోత్సవం. ఈ 72 ఏళ్లలో ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టింది. ఎవరు పెట్టినది? మీ నాయన ఇందిరాగాంధీ కాదా? పెడితే ప్రజలు తిరగబడి ఆనాడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో తిరగబడి ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తే అప్పుడు దిగొచ్చిన మీరు. కానీ మీరు మంచోళ్ళ? ఎంతమందిని జైల్లో పెట్టిన, జైల్లో ఉన్నోళ్ళు ఆనాడు మీరు జైల్లో పెట్టిన వాళ్ళు ఇంకా కూడా బతికే ఉన్నారు. 75, 76 ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించింది మీరు. చీకటి రోజులు ఈ దేశానికి చూపెట్టింది మీరు. మీడియాకు ప్రజాస్వామ్యం గొంతు నొక్కింది మీరు, గొంతు నిలుమింది మీరు. అట్లాంటిది మీరు వచ్చి అలా నీతులు చెప్తా అంటే వినేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అవినీతి గురించి, మీడియా గురించి, ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ లాంటి నాయకుల దగ్గర అంతా అలాంటి అర్భకుల దగ్గర నేర్చుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎంత అరిచి గీపెట్టినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 100కు 100% కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. అప్రతిహతంగా కొనసాగుతుంది. మీకు ఎవరికైనా అనుమానాలు ఉండొచ్చు కాక, ఇవాళ వీళ్ళు వచ్చి 321 కోట్ల శంకుస్థాపనలు చేసిండ్రు. మరి ఏమైతే ఈ వర్క్స్ అని నేను మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా. మళ్ళా ఇదే గంగుల కమలాకరు, ఇదే నేను, ఇదే ఈటెల రాజేందర్, ఇదే వేదిక మీద కూర్చున్న వాళ్ళమే మళ్ళా వస్తాం. ఆ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసి మళ్ళా మేమే ఇదే ప్రభుత్వం వచ్చి కొనసాగిపోతుంది. అందులో మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ, కొంతమంది కాంగ్రెస్ మిత్రులకు అనుమానాలు ఉండొచ్చు కానీ ప్రజలకు ఎక్కడా లేవు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే ఈ 4 ఏళ్లలో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త నాటకాలు, కొత్త మాటలు, పనికి మాలిన మాటలు. నేను రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పింది, అది కూడా చెప్పి నేను ముగిస్తా. మేము కర్ణాటకలో 30,000 కోట్ల రుణమాఫీ చేసినాం అన్నాడు. అంతకంటే జూట మాట ఇంకోట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో ఉన్నది ఈయన ప్రభుత్వమే కాదు. ఈయన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉంటే వీళ్ళు కూడా అందులో ఉన్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అక్కడ కర్ణాటకలో రుణమాఫీ చేయమంటే చేయలే. కుమారస్వామి ఇచ్చిన మాట కాబట్టి కుమారస్వామి చేయాలి అంటే అక్కడ కూడా సేమ్ తెలంగాణలో ఎట్లయితే మన ఆర్థిక మంత్రి గారి, అగ్రికల్చర్ మంత్రి గారి నేతృత్వంలో 4 కిస్తులలో రుణమాఫీ చేసినామో అక్కడ కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. కానీ ఎంత డొల్ల మాటలు, ఎంత జూట మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడనేమో 4 కిస్తులలో రుణమాఫీ కర్ణాటకలో, వాళ్ళు ఇక్కడ అధికారంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న చోట ఇక్కడ మాత్రం ఏకకాలంలో చేస్తామని నరుకుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డొల్ల మాటలు, ఈ సన్నాయి నొక్కులు, ఈ పనికిమాలిన మాటలు మళ్ళొక్కసారి ఈ బహురూపుల వేషాలు ఇవన్నీ కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క నాటకాలను, వారి డొల్ల వైఖరిని మళ్ళొకసారి గమనించి వారికి తప్పకుండా మళ్ళీ కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి కరీంనగర్లో ఇంత వర్షం పడుతున్నా కూడా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.